అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు, కొత్త పీఆర్సీ, సిపిఎస్ రద్దుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? సో, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌లు వర్గాలు వారి యొక్క డిమాండ్స్ ఎప్పుడు తీరుస్తారు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎస్ని రద్దు చేయాలి. మహావిజ్ఞాపన సభలో వక్తల డిమాండ్. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవిఎన్ రెడ్డి. సో, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు అని పలువురు వక్తలు అన్నారు. ఇక 2004 సెప్టెంబర్ 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్లో భాగంగా నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులను సిపిఎస్ విధానం నుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేశారు. శనివారం ఇందిరా పార్క్ వద్ద 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో మహావిజ్ఞాపన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్లు విడుదలై నియామక ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవిఎన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారండి. ఇక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెన్షనర్లకు న్యాయమైన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తానని, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇక శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ 2003 ఉద్యోగోపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఇక టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి మాట్లాడుతూ 2003లో నోటిఫికేషన్ వచ్చి 2005లో నియామకమైన 10,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 2004 సెప్టెంబర్ 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్లో నియమితులైన పాత పెన్షన్ అర్హత కలిగి ఉండి సిపిఎస్ పరిధిలోకి వచ్చి అన్యాయానికి గురయ్యారన్నారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులను పాత పెన్షన్ పరిధిలోకి తీసుకొచ్చేలా మహారాష్ట్ర, తమిళనాడు మాదిరిగా కేంద్రం జారీ చేసిన మేమో 57 అమలు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.